బోధన్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అవసరం లేదు, బంద్ చేయమను. మరియు అందరికీ ప్రత్యేకంగా బోధన్ నియోజకవర్గ హిందూ సోదర సోదరిమణులకి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం తర్వాత శోభాయాత్రలో కూడా బోధనలో జరుగుతున్న శోభాయాత్రలో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. ఇవాళ రాముల వారి పునఃప్రతిష్టాపన జరిగినాక 500 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత రాముల వారు అయోధ్యలో స్థాపింపబడ్డాక మొట్టమొదటి హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా యావత్ భారతదేశం ఇవాళ ఒక పండుగ వాతావరణంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళకి రాములవారి ఆలయ నిర్మాణంలో ఒక సుదీర్ఘ పోరాటం, చాలా వ్యక్తుల సంస్థల యొక్క కృషి, వాళ్ళందరిని కూడా గుర్తించుకుంటూ వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి వాళ్ళ నమస్కారాలు తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా నరేంద్ర మోడీ గారి పాలనలో రామరాజ్య స్థాపన దిశగా భారతదేశాన్ని మరింత బలంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం కూడా మేము కోరుతా ఉన్నాము. కొన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కొన్ని విషయాలు, అంశాలు ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. ఒక హిందువులని పూర్తి స్థాయిలో అన్ని రంగాలలో హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, బ్యాంకింగ్, రిజర్వేషన్లు వాళ్ళ మేనిఫెస్టో చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీది కొద్దిగా భయపడేటట్టు, హిందూ సమాజం భయపడేటట్టుంది. ఇది పేజ్ సంఖ్య 9, పాయింట్ నెంబర్ 3, ఎన్నికల ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ. We will encourage and assist students and youth belonging to the minorities to take full advantage of growing opportunities in education, employment, businesses, services, sports, arts and other fields. అంటే
విచ్చలవిడితనం చూడండి. ముస్లింలకి పూర్తి అడ్వాంటేజ్ తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే పరిపాలన ఉంటుంది అని విచ్చలవిడితనం. మళ్ళా చదువుతా. వీ విల్ ఎన్కరేజ్ అండ్ అసిస్ట్ స్టూడెంట్స్ అండ్ యూత్ బిలాంగింగ్ టు ద మైనారిటీస్ టు టేక్ full advantage of growing opportunities in education, employment, businesses, services, sports, arts and other fields. అంటే దోచి పెడతాం అన్నట్టు వాళ్ళు బిజినెస్లు పెడితే దోచి పెడతాం బ్యాంకులని. We will restore the Maulana Azad scholarships for study abroad and increase number of scholarships. ఎంత లెక్కపత్రమైంది అంటే ఒక స్వీపింగ్. దోస్తాం, దేశ సంపద దోస్తాం, ముస్లిం మైనారిటీలకు తినిపిస్తాం అన్న ధోరణిలో ఇలా మేనిఫెస్టో ఉన్నది. ఈ రెండో పాయింట్ పేజీ నెంబర్ 9 పాయింట్ నెంబర్ 4. ఇక the economic empowerment of minorities is a necessary step for India to realize its full potential. We will ensure that banks will provide institutional credit to minorities without discrimination. అంటే ఇలాగ ముస్లింలే ఎందుకు కనబడతారు? దేశం ఇలా డెవలప్ అయితలేదా? ఇలా దగ్గర మూడవ ఆర్థిక వ్యవస్థకి మనం చేరుతా ఉన్నాం. 5వ ఆర్థిక వ్యవస్థ చేరితేనే 2014 దాకా సుమారు 67 సంవత్సరాల వల్ల అయిన డెవలప్మెంట్ ఈ 10 సంవత్సరాల్లో అయింది. నేషనల్ హైవేస్ 1,00,000 పైన కిలోమీటర్లు కట్టింటే ఇప్పుడు 95,000 కిలోమీటర్లు 10 ఏళ్ళలో కట్టిర్రు. రైల్వే లైన్లు డబల్ కట్టిర్రు. రోజుకప్పుడు 11-12 కిలోమీటర్లు నేషనల్ హైవే కడితే ఇప్పుడు 36-37 కిలోమీటర్లు కడుతున్నారు. ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయినాయి, ఎయిర్పోర్ట్లు పెరిగిపోయినాయి, ఐఐటీలు పెరిగిపోయినాయి, ఎయిమ్స్లు పెరిగిపోయినాయి, యూనివర్సిటీలు పెరిగిపోయినాయి, పొంతన లేకుండా పెరిగిపోయినాయి. రైతులకు ఎంఎస్పీలు ఆ 65 ఏళ్ళలో ఎంత పెంచినారు, 10 ఏళ్ళలో ఎంత పెంచిండ్రు. దాదాపు అన్ని వర్గాలు ఇవాళ బాగుంటే వీళ్ళకి డెవలప్మెంట్ కనబడతలేదు. అంటే వీళ్ళొక పతాక స్థాయికండిగా మేము బాజాబ్తా దోస్తాం, హిందువులకు దోస్తాం, ముస్లింలకు పెడతాం. ఇక దీనికి విచ్చలవిడతనానికి ఇంకా లిమిట్ లేకుండా అయిపోయింది. The economic empowerment of minorities is a necessary step for India to realize its full potential. We will ensure that banks will provide institutional credit to minorities without discrimination. అంటే ఏంది వితౌట్ డిస్క్రిమినేషన్ అంటే ఏంది? Is banking sector of this country is discriminating now? అంటే ఇక ఏమి సెక్యూరిటీలు లేకుండా ఇష్టం ఈ బ్యాంకులను దోసుకోమని చెప్తామన్నట్టుగా, అంటే సిస్టమ్ ఇష్టం ఉండదన్నట్టుగా. ఏం డిస్క్రిమినేషన్ అవుతున్నది ఇప్పుడు? ఇది పేజ్ నెంబర్ 9 పాయింట్ నెంబర్ 5. పేజ్ నెంబర్ 9 ఎన్నికల ప్రణాళిక కాంగ్రెస్ పార్టీది. పాయింట్ నెంబర్ 3, 4, 5 సింపుల్గా హిందువులది, అది ఫార్వర్డ్ కాస్ట్ కానీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలని వాళ్లకున్న రిజర్వేషన్లని డబ్బున్నోళ్ళని కష్టపడి ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళది, బిజినెస్లు పెంచుకున్న వాళ్ళది, పొలాలు ప్లాట్లు మేము దోస్తాం, ముస్లింలకి పెడతాం. అంటే దీనికి
ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ లాగా ఉన్నది ఇది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళ దగ్గర దోచుకుంటాం, ముస్లింలకు పెంచేస్తాం. ఆస్తులు అప్పర్ కాస్ట్ ఆస్తులు ఉండొచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దోచుకుంటాం, ముస్లింలకు పెడతాం. ఒకప్పటి కమ్యూనిజం వాళ్ళు కూడా ఇంత ఘోరంగా ఉండకుండొచ్చు, వాళ్ళు ఇంకా ఉన్నోళ్ళ దగ్గర తీసుకుపోయి లేనోళ్ళకి ఇస్తా అంటుండే. ఈడ లేదు, ఇక ఈడ హిందువుల దగ్గర తీసుకుపోయి ముస్లింలకు ఇస్తా అంటారు. బ్యాంకులు ముస్లింల ప్రాపర్టీ లెక్క ఉన్నది ఇది మేనిఫెస్టో. హిందూ సమాజం, భారతీయ సమాజం ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోవాలి ఈ హనుమాన్ జయంతి నాడు. మేము ఎవరికి వ్యతిరేకం కాదండి. మా స్కీములు ఎవరికి ఒక మతానికి ఉండి ఇంకో మతానికి లేకుండా లేవండి. అందరి మతానికి సమానంగానే నడిచింది 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారి పాలన. ఏ ఒక్క స్కీము హిందువులకు ఉందో చెప్పండి. ఒక్క స్కీమ్ కూడా హిందువులకు లేదు, అందరికీ భారతీయులకు ఉన్నదండి. అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన వస్తే ఇక ఇది మరి ఐఎస్ఐఎస్ కడ్డా అవుతుందో, పిఎఫ్ఐ కడ్డా అవుతుందో, దేని కడ్డా అవుతుందో అన్న భయం అవుతుంది మాకు ఈ మేనిఫెస్టో చదువుతుంటే. ప్రధానమంత్రి గారు కూడా ఉలిక్కి పడ్డారు చదివి. అంటే సాధారణంగా మా కాంగ్రెస్ వాడు మేనిఫెస్టో ఇది గెలిచేయలేదు, పీకేయలేదు, వాడు చదవడది. చదివితే ఎంత డేంజర్ ఉంది చూడదు. ఇది వీళ్ళకి ఈ దేశాన్ని 3 ముక్కలు చేసి కూడా వీళ్ళకి నిద్ర పడతలేదు కాంగ్రెస్ వాళ్ళకి. ఈ దేశంలో అనేక పదుల సంఖ్యలో సీరియల్ బాంబ్ బ్లాస్టులు వీళ్ళ హయాంలో అయినా కూడా వీళ్ళకి నిద్ర పడతలేదు. ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్లు అయినాయి, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా మిషన్ గన్లు పెట్టి కాల్చిపడేసిర్రు పాకిస్తాన్కి వెళ్ళి వచ్చి టెర్రరిస్టులు. అయినా వీళ్ళు చేయలేదేమి. అవన్నీ చేసి కూడా వీళ్ళకి మనశ్శాంతి లేకుండా అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి. ఈ దేశం బాగుపడుతున్నది, ఒక బలమైన శక్తిగా ఇవాళ 21st సెంచరీలో నిలబడుతున్నది. పేదలకి అంతరిక్షంకి వెళ్ళి అంత్యోదయ దాకా ప్రతి ఒక్క స్కీము, ప్రతి ఒక్క రూపాయి, ఒక్క నయా పైసా కరప్షన్ లేకుండా పేదలకు అందుతున్నది. వీళ్ళకి జీర్ణం అయితలేదండి. మూడు ముక్కలు చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్, మళ్ళా కశ్మీర్లా పిఓకేని అప్పచెప్పేసి ఇస్లామిక్ దేశాలుగా వాటిని చేసేసి అయినా వీళ్ళకి ఇలా మనశ్శాంతి లేకుండా అయిపోయిందండి. అంటే హిందువులు అంటే ఎందుకు ఇంత కక్ష? Clear. I am reading out of their manifesto. బ్యాంకులట ముస్లింలకి వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపడేదాకా బ్యాంకులు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. అటుగా లిమిట్ లేదటిగా. ఇది ఎక్కడ పోతుంది? వీళ్ళ ఆలోచన ఏంది? వీళ్ళ వ్యవహారం ఏంది? ఏం చేయదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు.
మరి ఏమంటాడు చెప్పు బ్రదర్? మీరు చేసిన రైతులకు చేసిన వాగ్దానాలు తుంగలో దొక్కిర్రు, మహిళలకు చేసిన వాగ్దానాలు మర్చిపోయినరు, యువతకు చేసింది గాలికి వదిలేసిండ్రు, మీ 6 గ్యారెంటీలు అటకెక్కినాయి. కానీ ఇగో మీ మళ్ళా మీ కేంద్ర మేనిఫెస్టో చూడండి, మీ నేషనల్ మేనిఫెస్టో. ఇది భయంకరమైన హిందువులకి భయాందోళనలో నెట్టేసే మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. వాళ్ళు ఎవరిని వదలలేదు హిందువులలా. ఫార్వర్డ్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాస్, ఎస్సీ, ఎస్టీ అందరినీ దోస్తాం, మైనారిటీలకు ఇస్తాం అన్న అర్థం వస్తుంది అందులో. బ్యాంకులను దోస్తాం, మైనారిటీలకు ఇస్తాం. ఏ ఫీల్డ్ అయినా సరే, హెల్త్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్పోర్ట్స్, ఆర్ట్స్, బ్యాంకింగ్. ఇది మళ్ళా 2008లో మన్మోహన్ సింగ్ స్టేట్మెంట్ కూడా గుర్తున్నది. అది కూడా మనకి ఇవాళ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ భారత సంపద మీద మొట్టమొదటి అధికారం ముస్లిం మైనారిటీలదని అన్నాడు ఆయన. Then I will share this link. To preserve vital lives. We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on our resources. Muslim minorities should have first claim on our resources. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్య. ముస్లిం మైనారిటీస్, ఉట్టి మైనారిటీలు కాదు, ముస్లిం మైనారిటీస్ షుడ్ హ్యావ్ ఫస్ట్ క్లెయిమ్ ఆన్ ద రిసోర్సెస్ ఆఫ్ దిస్ కంట్రీ అంటున్నాడు. గ్రూప్ మీడియా ఎవరు గ్రూప్ అన్నా? మరి అది మన్మోహన్ సింగ్ గారు మాట్లాడితే వినపడదు కదా. ఇప్పుడు వీడియో డౌన్లోడ్ చేద్దాం. ట్విట్టర్ లింక్ ఉంది అది. అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రాజకీయాలకు పూనుకున్నదో, ఎలక్షన్లు గెలవడానికి భారతదేశం యొక్క విజన్ రాహుల్ గాంధీకి ఏ రకంగా ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతుంది. చెప్పండి బ్రదర్. థ్యాంక్ యూ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీరియస్, ఇది మొత్తం దేశాన్ని నమ్మేద్దామంటారు వాళ్ళు.
చూడండి, షకీలు ఇక్కడ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అఘాయిత్యాలు చేసిండు, కరప్షన్ చేసిండు, మన FCI దాంట్లో అవకతవకలు చేసిండు, పెద్ద ఎత్తున చేసిండు. షకీల్ మీద కేసులు పెట్టిండ్రు. షకీల్ ఈ దేశంకే వస్తలేడు, ఆయన విదేశాలలోనే ఉన్నాడు, భయపడి అరెస్ట్ అవుతామని. సో ఆయన మీద కేసులు చేయండి, ఆయనకి పనిష్ చేయండి, ఆయనని భారతదేశం రప్పించేటట్టు చేయండి. దీస్ ఆర్ ఆల్ ఫైన్. Law will take its own course. Government has to act. Let it act. కానీ అంటే దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. 20 ఏళ్ళ పిల్లగాడి మీద ఆయన ఒకసారి యాక్సిడెంట్ ఏదో చేసినట్టున్నాడు, 2 ఏళ్ళ కింద ఎప్పుడు. అప్పుడు కేసు గీస్ అయింది, పట్టుకపోయినరు, ఏదో చేసిండ్రు సంథింగ్. అయిపోయినాక మళ్ళీ ఈ మధ్య ఏదో చేసిండు. ప్రగతి భవన్ గేట్ ముందర డివైడర్ గుద్దిండు. చనిపోయినరా? చనిపోలేదు. అంటే ఒక పెట్టి యాక్సిడెంట్. దానికి పట్టుకపోయి ఏదో చేసి దాన్ని కూడా జైల్లో పెట్టింది. అలాగే బయటకు వచ్చినాక మళ్ళీ పాత కేసు దోడుతున్నారు. అంటే కక్ష కట్టి 20 ఏళ్ళ పిల్లగాడి మీద రాజకీయం చేయడము పర్సనల్లీ ఐ డోంట్ అప్రిషియేట్ ఇట్. ఐ డోంట్ అప్రిషియేట్ చిన్నపిల్లల మీద ఈ రాజకీయ కక్ష తీసుకోవటం. మీకు షకీల్ తీసుకురా, నేను దమ్ముంటే. చాలా అన్ఫార్చునేట్ అది. ఇక ఫ్యామిలీల మీద వాడు, పిల్లల మీద వాడు. అప్పుడు నన్ను చనిపోయినా అన్న, అతను డ్రైవింగ్ అని అప్పుడు పెట్టేది, ఇప్పుడేమో అతనే డ్రైవ్ చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నారని చెప్పి స్టార్ట్ చేసాము. కొత్త అంటే వీళ్ళకి కావాలంటే పిల్లగాళ్ళ మీద కూడా ఎంబడబడతారు అన్నట్టు. కానీ వీళ్ళకి ప్యాకేజీలు అందుతుంటే మాత్రం కల్వకూట్లలోనే ఏమన్నారు అన్నట్టు. అలాగే కేసులు ఉండవు, ఏముండవు. బస్ బయట పబ్లిసిటీ, పేపర్లల్లో, ఛానళ్ళల్లో టెలిఫోన్ ట్యాపింగ్ పబ్లిక్ ఇష్యూ అండి. కాళేశ్వరంలో జరిగిన, మిషన్ భగీరథలో జరిగిన అవినీతి, దానికి లిమిట్ ఉందా? ఏం చేసినావు? ఇయ్యాలటి వరకు సిబిఐని అలౌ చేస్తలేవు. సిబిఐ మీద రెస్ట్రిక్షన్ ఉన్నది రాష్ట్రంలో, ఎత్తేస్తలేవు ఎందుకు? ఏ ఇబ్బంది ఏంది? సిబిఐ కవితను అరెస్ట్ చేసింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్ట్ చేసింది. చుట్టాలకు నోటీసులు పోయినాయి, చుట్టాలు కూడా లోపల పోయినట్టున్నారు. మరి వీళ్ళు ఛానల్ వాళ్ళు ఒకటి కవిత అరెస్ట్ చూపిస్తారు, చుట్టాలు చూపిస్తారు. అవన్నీ అయితేనే ఉన్నాయి. మరి నువ్వు సిబిఐకి ఎందుకు అప్ప చెప్తలేవు? 5 నెలలు అయిపోయింది. 20 ఏళ్ళ పోరగాళ్ళ మీద. సరే, మీ ఒకటి ఆలోచన వాళ్ళది, అది వేరే విషయం. నాకు పర్సనల్గా ఐ డోంట్ అప్రిషియేట్. బట్ నీకు లక్షల కోట్ల రూపాయల కరప్షన్కి మీద ఈ 5 నెలల్లో ఒక్క అడుగు ముందరేయలేదు. టెలిఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఏందో హీరోయిన్ అంటాడు, హీరో అంటాడు. ఈ టెలిఫోన్ చేయ వాళ్ళకు డివోర్స్లు అయిందంటాడు. అరే పబ్లిక్ ఇష్యూలు అండి అవి, ప్రజా సమస్యలు కాదు కదా. మరి చేస్తే మరి అరెస్ట్ చేయి, ఎవడొద్దు అనడం. ఈయన రేవంత్ అది ఎగరేసిండు కదా డ్రోన్, కేటీఆర్ ఫామ్ హౌస్ కాడ డ్రోన్ ఎగరేస్తే కేటీఆర్ మన రేవంత్ లోపలేసారు కదా. టకటక కేసులు పెట్టిరు, లోపలేసారు జైల్లో. జొన్నవాడ. మరి ఎందుకు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు?
If you are so sure about phone tapping. Any questions? యాత్ర ఆపలే కదా మన కోసం, యాత్ర స్టార్ట్ అయింది, మనం జాయిన్ అవుతాం పోయి. స్టార్ట్ కాలే, అదే వాళ్ళు మన కోసం అవుతలేరు కదా, అవుతుందని చెప్పేసి. ఏం లేవా క్వశ్చన్స్? యా బోధన్ చూడండి సార్, నేను ఇదివరకు కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాను షుగర్ ఫ్యాక్టరీ ముందర. దాని తర్వాత కొన్ని ప్యాంప్లెట్స్ కూడా బోధన్ నియోజకవర్గంలో మేము పంచడం జరిగింది పార్టీ పరంగా. మా ప్రభుత్వాలు కేంద్రం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వాలు 4 రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర కేంద్రంతో మంచి ఒక స్కీమ్ పెట్టుకొని షుగర్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టుకొని కేంద్రం సహాయం చేసింది. 66 ఫ్యాక్టరీలు, ఇటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి 66 ఫ్యాక్టరీలని పునరుద్ధరణ చేసి వాటిని ప్రాఫిట్స్లలోకి తీసుకొచ్చి 9,005 కోట్ల రూపాయల ఫండింగ్ జరిగింది. అందులోంచి 97-98% రిటర్న్ కూడా కట్టడం జరిగింది వితిన్ 5 years. సచ్ అ బ్యూటిఫుల్ ప్లాన్. 66 ఫ్యాక్టరీలు రివైవ్ అయినాయి, నడుస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, షుగర్ కేన్ విస్తీర్ణత పెరిగిపోయింది. షుగర్ కేన్ కూడా దాదాపు 340 రూపాయలు క్వింటాల్ కంటే 3,400 రూపాయలు టన్నుకి ఇంటూ 55-60 టన్నులు పండుతాయి ఎకరానికి. దాదాపు 2 లక్షల రూపాయల గ్యారంటీడ్ రెమ్యునరేషన్ రైతుకు వస్తున్నది ఎకరానికి. ఇక్కడ టైంపాస్ రాజకీయాలు, కమిటీల మీద కమిటీలేసుడు. మేము దిస్ ఇస్ అవర్ ప్రామిస్ టు పీపుల్ ఆఫ్ షుగర్ కేన్ ఫార్మర్స్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంట్. ఇక్కడ ప్రభుత్వం వాల్యుయేషన్ చేయించండి, అంతర్జాతీయ సంస్థతోటి ట్రాన్స్పరెంట్గా వాల్యుయేషన్ చేయించండి. ఆ వాల్యుయేషన్కి మీ 49, ప్రైవేట్ ఓని 51 అప్పచెప్పండి. మేనేజ్మెంట్ని తీసుకొచ్చే బాధ్యత మాది. నెల రోజుల లోపల తీసుకొని వస్తాము. దిస్ ఈజ్ మై ఎలక్షన్ ప్రామిస్. మళ్ళా దాంట్లో కరప్షన్లు, బ్యాక్ డోరు కరప్షను, కిక్ బ్యాక్స్ ఇవన్నీ ఉంటే ఎవరేం చేయలేరండి. అందువల్ల 10 సంవత్సరాలు డిలే అయింది. బికాస్ ఆఫ్ కవితాస్ యాటిట్యూడ్, కరప్ట్ నేచర్ ఈ ఫ్యాక్టరీలు బంద్ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చినాక అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఎథనాల్ ఒక ఫ్యాక్టరీ లేదు తెలంగాణలో. ఇక్కడ వాడుకునే పెట్రోల్, డీజిల్లో ఎంత ఎథనాల్ కలుపుతున్నాము. ఇంపోర్ట్ చేస్తుంది దేశము. రా మెటీరియల్ ఉంది, ఈ బ్రోకెన్ రైస్ ఉన్నది, షుగర్ కేన్ వస్తే అది వాడతారు, మేస్ తోటి చేయవచ్చు, అన్ని పంటలు పండుతాయి. ఇక్కడ జోర్దార్ రైల్ కనెక్టివిటీ ఉన్నది, రోడ్డు, హైవే, బ్రహ్మాండమైన హైవేలు ఉన్నాయి. నియత లేదు. నిన్న ఇదైతే హైలైట్. పసుపు బోర్డు ఎందుకు తేలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? నిన్న తేలిపోయింది. జీవన్ రెడ్డి గారట గెలిస్తేనట రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనట. ఇక అది సూర్యుడు పశ్చిమంలో ఉదయించినట్టున్నది. ఇది వెస్ట్. ఇఫ్ సన్ రైజెస్ అన్నట్టున్నది.
ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ అయితేనట ఆయననే సంతకం పెట్టి బోర్డు క్రియేట్ చేస్తారట. అది వీళ్ళు 70 సంవత్సరాలు రాంగ్ అడ్రస్ పోయినరు. అది అగ్రికల్చర్ మినిస్ట్రీ కాదు, అది వాణిజ్య మంత్రిత్వ శాఖ, కామర్స్ మినిస్ట్రీలో ఉంటుంది బోర్డు. వీళ్ళేమో 70 సంవత్సరాలు అగ్రికల్చర్ మినిస్ట్రీలో తిరుగుతున్నారు పాపం. అది వీళ్ళకు ఉన్న నాలెడ్జ్. ఇక వాళ్ళు నన్ను రియాక్ట్ కమ్మంటారు మీడియా మిత్రులు. ఏం రియాక్ట్ అవుతారండి ఇట్లాంటి వాళ్ళకి? ఏం రియాక్ట్ కమ్మంటారు? ఆయన వ్యవసాయ మంత్రి అవుతారట, ఆయననే సంతకం పెట్టి బోర్డు తెస్తారట.